నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, శ్రీ విద్య ఉపాసకులు, తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అప్పులు లేనివాడు ధన్యుడు సుమతి అని సామెతలు చెప్పాలి. అప్పు అనేది ఎలాగ ఇబ్బంది పెడుతోందో ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని, ఉండి లేని వాళ్ళని కూడా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే ఎవరి స్థాయిని మేర వాళ్ళు అప్పులు చేసేస్తున్నారు. ఏమంటే నాకు ఉద్యోగం ఉంది, నెలకో ₹1,00,000 సంపాదిస్తున్నాను. అందుకని నేను ఈఎంఐలు పెట్టేసి నేను ఫోన్ కొనేసుకుంటా, లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనేసుకుంటాను, లేకపోతే ఇల్లు కొనేసుకుంటానని ఖచ్చితంగా ఆ ప్లానింగ్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే నెల తిరిగేసరికి ఇన్ని డబ్బులు వస్తాయి కదా! ఎప్పుడైనా ఏమైనా ఉద్యోగం ఏమైనా బెడిసి కొట్టే పరిస్థితి గనక వచ్చిందో, అమ్మ బాబోయ్! ఆ కష్టాన్ని తట్టుకోవడం చాలా ఎందుకంటే నెల తిరిగేసరికి రెడీగా ఉంటాయి ఇవి. రైట్. రైట్. మరి వీటి నుంచి బయటపడాలి అనంటే ఏం చేయాల్సి ఉంటుంది? అప్పుల నుంచి అసలు ఈ సమస్య ఉండకూడదు మాకు అనంటే ఏదైనా పరిహార మార్గం ఉందా అండి? తప్పకుండా అమ్మా. ఈ ఆధ్యాత్మికమైన సనాతన ధర్మంలో ప్రతి సమస్యకో పరిష్కార మార్గం తప్పకుండా ఉంది. దానిని సరైన పద్ధతిలో విధి విధానముగా ఆచరిస్తే సత్వరమే ఫలితాలు మనకు లభిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆర్థిక సమస్యలు అనేటువంటిది కారణం ఏమిటంటే పూర్వజన్మ కృత పుణ్య పాపముల శేష ఫలితం అనేటువంటిది చెప్పవచ్చు. ఇప్పుడు ఆర్థిక సమస్యలు కూడా పూర్వజన్మానికి ఖచ్చితంగా. రిలేట్ అయ్యి. అంటే ఈ జన్మలోదే తెలియట్లేదు, పూర్వజన్మ అంటున్నారు ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గమనించవలసిన అంశం ఏంటంటే, పూర్వజన్మ యొక్క పుణ్య ఫలితము అంటే ఇంగ్లాండ్ కవర్ తీసుకొని ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఏవో వచ్చాయి. ఈ కాలంలోంచి కొంచెం మనం వెనక్కి వెళ్తే ఒక ఉత్తరం తీసుకొని ఇంగ్లాండ్ కవర్‌లో గురువుగారు క్షేమమా? నేను క్షేమము. మీరు స్టూడియోకి ఎప్పుడొస్తున్నారు? అని అట్లా ఏదైనా సందర్భం ఒక విషయం గురించి మాట్లాడుతూ పోతున్నాము. నాకు బాగా నిద్ర రాసే వ్యక్తికి నిద్రొచ్చింది, పడుకున్నారు. సరే మీరు నాకు రాసారు, నేను తిరిగి మీకు పంపించాలి కదా పోస్ట్‌లో. బాగా అలసిపోయి నేను సగం రాసి పడుకున్నాను. తెల్లవారి పొద్దున మేలుకొచ్చి అయ్యయ్యో! పోస్ట్ పలానా వాడు చేయలేదు. పోస్ట్ వేయలేదు అని రాత్రి రాసాం కనుక అది పక్కన పెట్టేసి, అరే కొట్టులోకెళ్ళి ఇంకొక ఇంగ్లాండ్ కవర్ పట్టుకురా అని చెప్తామా? అదే దాన్నే కంటిన్యూ పేపర్‌లో చేస్తాం కదా! కంటిన్యూ చేస్తాం. అలా పూర్వజన్మలో మనం ఏమేం చేశామో అది కంటిన్యూ అవుతూ వస్తుంది. మంత్ర సాధన చేసేటువంటి వాడికి, ఆధ్యాత్మికమైన వ్యవస్థలో ఉన్నటువంటి వాడికి నిరంతరము పూజ చేస్తే ఆ కర్మ అనేటువంటిది ఏమవుతుందయ్యట అంటే వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి రోజు సాధన చేస్తూ ఉంటే ఆ కర్మలన్నీ కూడా సీరియల్‌లో వస్తూ ఉంటాయి. తొందరగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వీడేమనుకుంటాడంటే ఇదేంట్రా బాబు నిన్న మొన్నటి దాకా నేను ప్రశాంతంగా ఉన్నాను. పూజ స్టార్ట్ చేయగానే ఇలా సీరియల్‌లో నా చుట్టూనే జిగ్‌జాగ్ అవుతున్నాయి సమస్యలన్నీ. అంటే ఇది సీరియల్‌లో ఉన్నారు. ఆ ఇంగ్లాండ్ కవర్ ఎట్లయితే రాసింది పెండింగ్ ఉందో అది ఫుల్‌ఫిల్ చేయటానికి ఆ కర్మ వెంటాడుతూ ఉంటుంది. రైట్. ఇది పూజ చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇది తొందరగా హీట్ చేస్తే కదా నెయ్యి కరిగేసి మనము భిక్షలో ఆహార పదార్థాలు అమృతంగా స్వీకరించడానికి నెయ్యి వేస్తే కుదురుతుంది. అది వేడి చేస్తే కుదరదు. చలికాలం గడ్డగట్టుకుపోయి కుదరదు. అందువల్ల ఇది హీట్ చేయడం ఏంటి? మంత్రము. ఒకే మంత్రాన్ని జపం చేయమంటారు. ఆ మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండబడే మన ట్రాఫిక్‌లో ఇరుక్కొని పోయినప్పుడు అది ఎట్లయితే ఒక్కొక్కటి ఒకళ్ళ తర్వాత క్యూ లైన్‌లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా దర్శనానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ లైన్‌లో వెళ్తామో అలా ఈ కర్మ అనేటువంటిది జపం నువ్వు స్టార్ట్ చేస్తున్న కొద్దీ దాని వేగం పెరుగుతూ ఉంటుంది. అక్షర లక్షలు పోతున్న కొద్దీ దగ్గరకొస్తుంది. వీడు అసలు ఇక కూర్చోలేడు. వీడు జపమే చేయలేడు. ఒక 1000 చేసిన తర్వాత నుంచే వీడికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఏదో 'ఘటోత్కచుడు' సినిమాలో వాడు అదే అక్కడ దాన్ని చిత్రీకరించిన అంశాన్ని బట్టి చూస్తే అతను ఆ వాచ్ పెట్టుకున్నంత సేపు ఆ బాల్ వచ్చి తగులుతూ ఉంటుంది వారికి. సో అది కర్మ అనేటువంటిది కూడా అంతే. సో ఇక్కడ ఏంటంటే ఇది పెట్టి స్టార్ట్ చేసిన కొద్దీ ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది అటాక్ అని. వీడు కూర్చొని స్వామి మా ఇంటి వెనకాతలు ఉన్నవాడు కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టడు, వాడేమో కోటీశ్వరుడు, ఎంగిలి చేతులతో ఇట్టన్నాడు, వాడికి అన్ని కలిసి వచ్చాయి. నేను 24 గంటలు పూజ ఇరగదీసేస్తున్నా. అసలు ఊళ్ళో ఉన్న మొత్తం తెచ్చి పుస్తకాలన్నీ కూడా తెచ్చిపెట్టి పూర్వాంగం ఉత్తరాంగం మొత్తం ఏది వదలకుండా చేస్తున్నాను స్వామి, నాకు వచ్చింది మాత్రం ఇదా? వేర్ ఇస్ గాడ్? భగవంతుడు ఎక్కడున్నాడండి? మీరు భలేగున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటారు. తీరా ఈ బాల్ వస్తున్న విషయం వీడికి తెలియదు.
ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈలోపు గురువు గారిని అడుగుతారు, సార్ నేను గురువు గారు నేను ఫలానా గురువు గారి దగ్గరికి వెళ్ళా, ఇలా చెప్పాడండి, ఇలా చేశాను, వెంటనే సమస్య వచ్చింది అంటాడు. అది కరెక్ట్గా సమస్య వస్తుంది అంటేనే కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు అర్థం. అర్థమా? ఓకే. అది నువ్వు దాన్ని గ్రహించుకొని ఆ గురువుని వందే గురుపదద్వందం అవమానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రమతరకం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచరం సర్వాది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని చెప్పాం. ఇక గురువే సర్వస్వం అన్నాం. కానీ ఇక్కడ వీడేం చేస్తాడంటే ఆయన చెప్పిన మంత్రం కరెక్ట్ అవునో కాదు, ఇది రిజల్ట్ రాలా, మొక్క వేశాం, ఇంట్లో బోర్లో ఉన్న నీళ్లు మొత్తం దాని మీదనే పోద్దాం, తెల్లారి పాటికల మహావృక్షం అవుతుంది అన్నట్టుగా గురువు గారు చెప్పారు కాబట్టి దాని నియమాలన్నిటినీ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. అది రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఎట్ట చేసినా గురువు గారు ఉన్నారు కాబట్టి వాడు ఎలా చేసినా పలుకుతూ ఉంటుంది, కర్మ కరుగుతూ ఉంటుంది. ఈ కరుగుతున్న టైంలో వీడు డెక్స్ట్రోజ్ బాటిల్ బలానికి డాక్టర్ గారు ఎక్కించినప్పుడు బాగా వేగంగా స్పీడ్గా ఎక్కిస్తే చలి వణుకొచ్చేస్తుంది. దానికి ఒక పద్ధతి నియమం చెప్పారు, అది చెయ్యడు వీడు. కొన్ని రకాల సందర్భాల్లో ఈ కర్మ అనేటువంటిది ఎప్పుడైతే వెంటబడుతూ ఉంటుందో ఇంకో గురువుని ఆశ్రయిస్తాడు, అప్పుడు బ్రహ్మహత్యా దోషం వస్తుంది. గురువుని ఒక గురువుని నిందించి ఆ గురువుకు తెలియకుండా ఇంకొక గురువుని ఆశ్రయించడం తప్పు. ఆ మంత్రం చెప్పిన తర్వాత ఆ గురువే నీకు మరొక జన్మని ప్రసాదింప చేస్తున్నాడు. నీ కర్మనన్నిటినీ కూడా తల్లిదండ్రుల ద్వారా పూర్వజన్మ నుంచి అనేక జన్మల నుండి ఇటు 7 తరాలని అటు 7 తరాలని కూడా ఉద్ధరింపజేసే విధంగా ఒక మంత్ర సాధన నీకు చెప్పి చేయమన్నప్పుడు అందులో సమస్యలు వస్తున్నాయనో ఇంకోటి వస్తున్నాయనో భయపడిపోయి సాధన చేయరు. మరి అది భయపడకపోతే ఏమైపోతుంది, ఆ ఇంగ్లాండ్ కవర్ పెండింగ్ ఏదైతే ఉందో ఇంకొక జన్మ ఈఎంఐ ఒక 3 నెలల్లో కట్టాలని కొంతమంది రొటేషన్ ఇంట్రెస్ట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. సంవత్సరంలో కట్టాలని ఉంటుంది, ఇంత కాల పరిమితి పెట్టుకుంటాము, ఆ కాల పరిమితి లోపు ఇంట్రెస్ట్ అవన్నీ ఈ లోపు కట్టాలనేది ఉంటుంది. అది కట్టకపోతే దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈఎంఐ నెల కడతావా ఒకేసారి కడతావా నీ ఇష్టం. ఇప్పుడు నీవు సృష్టించుకునే సంపద జపసాధన వల్ల నీ కర్మ తొలుగుతుంది. తొలగింది, సాధన చేసావు, చెయ్యి గట్టిగా. మరి నాకు వచ్చిన సమస్యలకి ఇంకోడు తట్టుకోలేడు. స్వర్ణాలయం దాకా రాగలిగాము ఇక్కడ అంటే ఎన్ని రకాల టాస్కులు ఈ శరీరం మీద పడి ఉంటాయి, వాటన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నామంటే గురుపాదములను వదలకూడదు. ఒక్కోసారి గురు శిష్యుల మధ్య కూడా ఈ కర్మ, అబ్బా వీడు ఫలానా వాడు షూరిటీ వచ్చాడా, వీడిని ఏదో ఇబ్బంది పెట్టాలనుకున్నాం, వీడిని ఏదో చేద్దాం అనుకుంటే వాడు వచ్చి అడ్డుపడ్డాడు అంటాడు. అంటే ఒక మనిషికి ఒక సపోర్ట్ వచ్చినప్పుడు ఒక ఆధ్యాత్మికమైన వ్యవస్థలో ఆ దైవశక్తే మన కళ్ళ ముందు కనపడక ఆ గురువు రూపంలో వచ్చి ఈ మంత్రం చదవమన్నప్పుడు ఆ దైవం మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఈ సాధన మార్గంలో ఎప్పుడైతే ఇంకో గురువుని ఆశ్రయించాడో అప్పుడు ఈ కర్మ ఈ ఉన్నది కరగడానికి 1 లీటర్ బాటిల్లో సుమారుగా ఉంది. ఇప్పుడు వాడు ఈ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఇంకొక గురువుని మార్చంగానే డబల్ అయిపోయాడు. అసలు చేయకుండా ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి ఉండి ఈఎంఐ పద్ధతులు వెళ్ళినా కూడా ప్రాబ్లంలా మార్చడం అసలు ఇక నువ్వు గురువుని ఆశ్రయించావు, ఇంకో గురువు అంటే ఎంతమందిని మారుస్తున్నావో ఆ కర్మ అంతా పెరుగుతూ ఉంటుంది. ఇక నీకు ఇంకా మీ జీవితంలో తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా ఈ అప్పులు ఎట్టి పరిస్థితుల్లో తీరవు. అయితే ఇప్పటిదాకా గురువుని ఎప్పుడు మేము ఆశ్రయించలేదండి, మా గురువులు ఎవరు లేరు, అయినప్పటికీ మేము ఈ సమస్యల్లో ఉన్నాం, మరి మాకేంటి మార్గం అనుకునే వాళ్ళు గురువులనే మార్చక్కర్లా. మంగళవారం రోజు శివుడికి పూజ చేస్తా, మంగళవారం ఆంజనేయ స్వామికి చేస్తా, బుధవారం ఇటు చేస్తా అని దేవుళ్ళని కూడా రోజుకు ఒక ఫోటో పెడుతూ ఉంటాడు, స్క్రీన్ సేవర్లో ఫోటోలు మార్చినట్టు. అది వద్దు. నీ కుల ఆచారం మీ పెద్దలు ఏం చేశారు అది చెయ్యాలి. చేస్తే ఇప్పుడు ఈ చెప్పిన పద్ధతుల్లో వీటి లోపాలు లేకుండా దేవత చిత్రాలను మార్చకూడదు, గురువులు మార్చకూడదు. మీ ఇంటి ఇలవేల్పు దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. తిరుపతి వీరభద్రుడా, అన్నవరం సత్యనారాయణ స్వామి, అది చేయాలి. పితృదేవతలకు సంబంధించినవి మీ వంశంలో కరెక్ట్గా తద్దినాలు అవన్నీ జరుగుతున్నాయా లేవా, పితృతృప్తి అనేది చూడాలి. మకర సంక్రాంతి, దీపావళి, దసరా అప్పుడు పెద్దలకు బట్టలు పెడుతున్నారా లేదా, ఇవన్నీ చూడాలి. ఇవి కాక ఇవన్నీ కరెక్ట్ గానే చేస్తున్నాం గురువుగారు, అయినా కూడా రోజు మీరు చెప్పిన సాధన చేస్తూనే ఉన్నాం, ఈ హీట్ ఎక్కువైపోయింది, ఈ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు అంటే మీరు చేయవలసింది ఒకటే,
మీ శరీరం మొత్తం, ఈ ఆత్మ శరీరం ఈ రెండు శుద్ధి జరగాలి కాబట్టి తిరుమల వెళ్ళి కలియుగ ప్రత్యక్ష దైవం కోనేరులో స్నానం చేయండి. చేసేసి మీ శరీరం మొత్తం ఎంత బరువు ఉందో మీ పుట్టిన రోజు లేదా డేటు లేదా మీరు పుట్టిన నక్షత్రం రోజున తిరుపతికి వెళ్ళి తులాభారం అని ఉంటుంది, బెల్లం చక్కగా ఎన్నెన్నో చేయమని నేను చెప్పట్లా, మీకు చేతనే దాంట్లో ఆ తులాభారం కింద అవి కూడా ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు బెల్లం ఇవ్వడానికి అనుకుంటే లేదు. ఈ నిమిషం నేను వెంకటేశ్వర స్వామి వారు కొడుకుని అనుకోండి, లేకపోతే మై ఫాదర్ బాలాజీ అనుకోండి, నా తండ్రి వెంకటేశ్వర స్వామి, నేను ఆయన కొడుకుని, మా నాన్నగారే చూసుకుంటారు నా బాధ్యత అని ఆయనకు మీరు దత్తత వెళ్ళండి. మీ కుటుంబం మొత్తం ఆయన పిల్లలుగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద అని మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టి, ఇకపోతే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే తిరుమల కొండపైకి వెళ్ళి ఒక్కొక్క రాయి పెట్టి వస్తుంటారు ప్రతి గుళ్ళో, ఇల్లు కట్టడం డాబా మీద. కానీ తప్పు అది, సరే ఓకే భావన, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే తిరుపతి వెళ్ళినప్పుడు అది విశేషమైన పుణ్యక్షేత్రం, అక్కడి నుంచి కాస్తంత మట్టి లేదా అక్కడి నుంచి ఒక రాయి, స్వామి నీ రూపంగా నేను తెచ్చుకుంటున్నా, ఆ స్థలంలో ఉండబడే అట్లని చెప్పి గుట్ట మొత్తం తవ్వారు, మీరు ఆ పని చేయకండి. అంటే ఆ ప్రసిద్ధ క్షేత్రాల్లో ఉండబడే ఆ మట్టి కొంత ఒక రేణువు కూడా మీ ఇంట్లో పెట్టుకొని చూడండి, అప్పులు ఖచ్చితంగా తీరుతాయి. లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసంగా ఉంది, అందువల్ల ఆయన ఒక అనుగ్రహం, అరే వీడు భక్తితో నేను తిరిగిన ప్రదేశంలో కాలి ధూళిని కూడా, అంటే గురు పాద ధూళే గొప్ప విషయమైనప్పుడు ఆ సాక్షాత్ ఆయన యొక్క అనుగ్రహం. ఏమండి ఎన్నో జీవకోటిలో ఆ తిరుమల కొండపైన అక్కడ స్వామివారు ఉన్నారని, శ్రీశైలం కొండ మీద ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేక ప్రాంతాలు, ఇవన్నీ మనం భగవంతుడు అన్వేషణ చేసుకుంటూ ఋషులు వెళ్ళారు. మనం చేతనైనంత వరకు ఇవి చేస్తూ స్వామివారికి దండం పెట్టుకొని చేయండి. అతి శీఘ్రంగా ఇంట్లో చేసుకునే రెమెడీ ఏంటంటే ఉసిరిక పొడి, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, యాలకులు, ఇవన్నీ కూడా విశేషమైన సుగంధ ద్రవ్యాలు కలుపుకొని ఆ రోజు స్నానం చేస్తే ఉసిరికాయలకి శంకర భగవత్పాదుల వారు ఒక బ్రాహ్మణుడికి కలిగించినటువంటి ఒక ఐశ్వర్యం, అది బంగారపు ఉసిరికలుగా మారింది కనుక ఉసిరిక పొడితో కనుక స్నానం చేస్తే అది తల్లిదండ్రి ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు, లేని వాళ్ళు చేయాలి. ఎవరో ఒకళ్ళు ఉంటే చేయొచ్చు, తండ్రి లేరండి తల్లి ఉన్నారు చేయొచ్చు. సో పితృకార్యం చేసిన వాడు చేయాలి. ఇక మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే పచ్చకర్పూరము, పసుపు, ఉసిరికాయను తీసేసి సుగంధ ద్రవ్యాలు, శుక్రుడికి ఇష్టమైనటువంటిది పర్ఫ్యూమ్స్, అవి వాడుకున్నట్లయితే శుక్ర అనుగ్రహం లభించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు, కనకదారస్థ స్తోత్ర పఠనం ఇవన్నీ కూడా చేస్తున్నట్లయితే తప్పకుండా ఉంటుంది. మీరు ఎవరికైనా ఇవేవి కూడా చేత కాదు గురువు గారు అంటే, ఇప్పుడు మనం యాగం చేస్తున్నాం కదా, మీరు ఊరికనే మీ సమస్యలు వాట్సాప్ చేయండి, ఉచితంగా నేను మీ పేరుతో గోత్రనామార్చన చేస్తా. మీరు అభివృద్ధిలోకి వచ్చాక స్వర్ణాలయానికి ₹1 అయినా మీరు సహాయం చేయండి. అద్భుతం, ఇంతకన్నా ఎవరు చెప్తారండి. రెగ్యులర్ గా మీ పేరుతో గుడి పూర్తయ్యేంత వరకు స్వర్ణాలయంలో మీ పేరుతో ఉచితంగా గోత్రనామార్చన సంకల్పం ప్రతిరోజు వేద పండితులు పెట్టి చేయిస్తాం. మహద్భాగ్యం ఇది, ఇంతకన్నా ఎవరు ఏమి చేయలేకపోతే కూడా అది చేద్దాం. చాలా ఈ ప్రశ్న ఎందుకు అడిగానో నేను నాకు తెలియదు కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా వేల ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. కామాక్షి.